ప్రభుత్వంలో చేరవలసిన సమర్పిస్తున్నా. పరలోకమందున దేవుడు ప్రేమ స్వరూపి. పరలోకము ప్రేమతో నింపబడి ఉంటుంది. ఆయన వాతావరణము ప్రేమమయమైంది. కనుక దేవుడు ప్రతివారు రక్షించబడాలని మనసు కలిగిన వాడు అన్నాడు. ఎవడు నశించిపోవడం అనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు, ఇష్టం కాదు. మనం అనేకసార్లు చదివాం ఈ లేఖన భాగాన్ని, కొంచెం మరోసారి చూస్తాం. 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో రాబడింది, చదువుతాం. 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం ఇచ్చేవాడు కాడు, కానీ అది సంగతి ఎవడు నశింపవాలని నిశ్చయింపగా అందరూ మాత్రం పొందాలని కోరుతూ దీర్ఘశాంతం కలవాడైనా దీర్ఘశాంతంతో కనిపెడుతూ ఉన్నాడు. తప్పిపోయిన వాడు తిరిగి వస్తాడో చూస్తాను. కాబట్టి పరమ తండ్రి ఎవరు నశించిపోవడం అనేది ఆయన మన ఆలోచన కలికత. వాస్తవం సమాచారం అంటే నశించిపోవటం అంటే దేవుని సముఖం నుంచి, దేవుని నివాసం నుండి మనుషులు దూరంగా వెళ్ళిపోవటం, దేవునితో సహవాస బాంధాన్ని తెంచుకోవటం. తెంచుకున్నవారు నశించిన వారు, దేవునితో సహవాసం లేని వారు నశించిపోయిన వారు. సహవాసం లేని వారు దేవునితో సంబంధాలు తెంచుకున్న వారు సైతం తిరిగి వస్తారేమో అని పరమ దేవుడే దృష్టిస్తుంటాడు. ఆయన కోరిక నువ్వు రక్షించబడాలి అనేది ఆయన కోరిక. అందువల్ల మనం చదివిన యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో 23వ వచనం ఇలా రాయబడింది. మనం ఒకసారి చూస్తాం. యెహెజ్కేలు 18వ అధ్యాయం 23వ వచనంలో, దుష్టుడు మరణమునందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషం కలుగునా. ఒక దుష్టుడున్నాడు, దుష్టత్వం చేస్తూ జీవితం కొనసాగిస్తున్నాడు. అయినా అతడు అలాంటి వాడు మరణం పొందడం దేవునికి ఇష్టం లేదు. దుష్టులు మరణమునందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషం కలుగునా. అతను తన ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. అతను బ్రతుకోవాలి. దుష్టుడు తన మార్గాన్ని దిద్దుకోవాలి. దిద్దుకొని బ్రతకడం వల్ల నాకు కోరుకుంటున్నాను. నశించుకోవడం నేను కోరుకున్నా. కాబట్టి దేవుని మనుషులో భావంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ప్రతి వాడు రక్షించబడాలి, దేవుని ఉగ్రత నుండి తప్పించబడాలి, నరకాగ్నికి పోకుండా ఆగిపోవాలి, తనతో ఉండిపోవాలి. నరకాగ్ని భయంకరమైనది. నశించిన వాడు నరకాగ్నికి వెళ్ళిపోతున్నాడు. అపవాదితో స్నేహించి, లోకాన్ని ప్రేమించి, శరీర సంబంధంగా బ్రతుకుతూ దేవునికి దూరమైపోతున్నాడు. తిరిగి వస్తాడేమో చూస్తూ ఉన్నాడు. ఎవడు నశించిపోవడానికి ఇష్టం లేదు. కృపలో పరమదేవుడు మనుషుల కొరకు ఎదురు చూస్తున్నాడు. అందులో ప్రత్యేకించి ఏం కోరుకుంటున్నాడు అంటే, నశించిపోయిన వాడు రక్షించబడాలి అంటే దేవుని యొక్క సిస్టమ్ ఉంది. ఎలాగంటే అలాగే రక్షించబడరు పట్టడానికి కూడా. 2వ దశలోనిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాబడింది. 2వ దశలోనిక 2వ అధ్యాయం 9వ వచనం, నశించుచున్న వారు తమ రక్షించబడుటకై సత్యం అది వచ్చిన పడవ. నశించేవాడు రక్షించబడాలి అంటే సత్యాన్ని ప్రేమతో అవలంబించాలి. సత్యాన్ని ప్రేమతో వెంటాడాలి. సత్యము దేవుని వాక్యము సత్యం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో
సత్యమందు వీటిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము. 17:17 అది. కాబట్టి యోహాను సువార్త 18:38 వచనంలో ప్రభువైన యేసు సత్యమై ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు. 37-38 కలిసి ఉంటాయి. చదువుతా. 38వ వచనంలో రాబడింది, నువ్వు రాజువా ఆయన అడుగగా యేసు, నేను రాజునే, నువ్వు అన్నట్టు నేను రాజునే, సత్యమించు గురించి సాక్ష్యమించిన నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చా. నువ్వు సత్య సంబంధం అయితే ఆయన మాట వింటావు. సత్య సంబంధికుడైన ప్రతివాడు క్రీస్తు మాట వింటాడు. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాడు ఆయన. అందుకోసమే లోకానికి వచ్చాడు. సత్య సంబంధం ప్రతివాడు నా మాట వింటాడని చెప్పాడు. నువ్వు సత్య సంబంధం అయితే ఆయన మాట వింటావు. నువ్వు సత్య సంబంధి కాదనుకో, నువ్వు రక్షించబడ్డానికి దేవుని యొక్క మార్గం ఏంటంటే సత్యాన్ని వెంటాడాలా. నశించుతున్న వారు తమ రక్షించబడుటకై సత్యమును ప్రేమతో అవలంబింపకపోయేది కనుక నువ్వు సత్యాన్ని నమ్మకపోతే అబద్ధం దేవుడు నీ చేత నమ్మిస్తాడు. నీ చేత దేవుడు అబద్ధం నమ్మిస్తాడు. ఈ రోజున అనేక మంది అబద్ధాన్ని నమ్ముతూ సత్య సంబంధాన్ని భ్రమపడుతున్న మనుషులు. నువ్వు సత్యాన్ని నమ్మకపోతే అబద్ధాన్ని దేవుడు నీ చేత నమ్మిస్తాడే. అందువల్ల సత్యాన్ని ప్రేమతో అవలంబించవలసిన అవసరం ఉంది. గ్రంథమేలా కంటది, కథ కాదు ఇది. చదువుతాను గ్రంథం 2వ దశలోనిక 2వ అధ్యాయం 9వ వచనం నుండి, నశించుచున్న వారు రక్షించబట్టుకై సత్యాన్ని ప్రేమతో వెంటాడలేదు కాబట్టి వాని రాక సాతాను యొక్క రాక సమస్త విషయమైన అబద్ధం సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించి సమస్త మోసముతోనూ నశించుతున్న వారిలో సాతాను కనుకొచ్చే బలమును సాతాను కలిసి బలం నశించుతున్న వారిలో సాతాను బలము ప్రత్యేకింపబడతాడు. ఈ రోజున అనేక మంది మేము అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం. దేన్ని బట్టి చేస్తున్నాం? నశించుతున్న వాడు సత్యాన్ని ప్రేమతో అవలంబించలేదు కాబట్టి నువ్వు సత్యాన్ని నమ్మకపోతే అబద్ధాన్ని నమ్మాలి. నువ్వు సత్య సంబంధం అని ఉండాలి, లేకపోతే నరకమంది పాటుపడుతున్నాను ఉండాలి. మధ్య వేరే మీడియా లేదు. అటుగా నేను అడ్డు కాదండి ఇటు కాదండి అనే పరిస్థితి ఉండదు. ఉంటే నువ్వు క్రీస్తులో ఉండాలి, దేవుని రాజ్యంలో ఉండాలి, దేవుని ప్రజగా ఉండాలి, లేకపోతే సాతాను ప్రజగా ఉండాలి, నేను లోపల ఉండాలి. ఇంతే సమాచారం. అంతేగాని మూడవ మార్గం మధ్యలో ఇంకొక మార్గం లేదు. ఉంటే నువ్వు సత్య సంబంధమే దేవుని ప్రజగా ఉండాలా, లేకపోతే సాతాను సంబంధమే లోకంలో ఉండిపోవాలా. కాబట్టి నువ్వు సత్య సంబంధం, నువ్వు సత్యాన్ని ప్రేమతో అవలంబించలేదు అనుకో, అప్పుడు సత్యాన్ని ప్రేమతో అవలంబించితే దేవుని పక్షం, దేవుని రాజ్యంలో, రక్షణలో, దేవుని కృపలో, దేవుని ఇంటిలో, దేవుని దీవెనలతో ఉండిపోతాను. సత్యాన్ని అవలంబించలేదనుకో, లేకపోతే నేను మధ్యలో మార్గం లేదు, నువ్వు అబద్ధాన్ని నమ్మాలా అన్నాడు ఆయన. నీ చేత నేను అబద్ధం నమ్మిస్తా అన్నాడు. చదువుతాను గ్రంథం మాట్లాడలేక ఉన్నాను. అందుచేత సత్యమును నమ్మక సత్యం నమ్మకపోతే దుర్నీతి అభిలాష గల వారందరూ ఏం చేయాలి? వాళ్ళు శిక్షాన్ని పొందాలి, నరకాన్ని కావాలా పొందుటకై అబద్ధము నమ్మనట్లు సత్యం నమ్మకపోతే అబద్ధం నమ్మనట్లు అబద్ధం నమ్మనట్లు దేవుడు వారికి ఏం చేస్తుంటాడు? మోసం చేసే శక్తిని దేవుడు పంపించేస్తాడు. అక్కడ ఏదైనా జరుగుతున్నాయి అని వాళ్ళు ఆలోచన చేస్తే జరుగుతున్నది ఏదంటే మోసం చేసే శక్తి యొక్క కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమం గ్రంథంలో ఒక ఉదాహరణ ఉంది ప్రత్యేకించి. ఈ రోజున మేము విసిగించదలుచుకోవాలా, ఒక గ్రంథంలో ఒక ఉదాహరణ చెప్పి మానేస్తాం. 2వ దినవృత్తాంతములో 18వ అధ్యాయం
నేను ముందు సమాచారం తెలియజేస్తా, తర్వాత చదువుతాం. 2వ దినవృత్తాంతం 18వ అధ్యాయంలో ఏముంది అంటే, ఆహాబు అనే ఒక ఇశ్రాయేలు రాజు ఉన్నాడు. ఆయన ఆహాబు యెజెబెల్ని పెళ్లి చేసుకున్నాడు. యెజెబెల్ని పెళ్లి చేసుకుంటే యెజెబెలు కట్నంగా దాదాపుగా అనుకున్నాం కట్నంగా 400 మంది ప్రవక్తలను తీసుకొచ్చింది. మన దేశం ఇశ్రాయేల్ దేశానికి 400 మంది ప్రవక్తలను తీసుకొచ్చింది. ఎవరి ప్రవక్తలు వాళ్ళు? బయలు ప్రవక్తలను తీసుకొచ్చింది. ఇశ్రాయేల్ ప్రవక్తల స్థానం లేదు ఇక్కడ ఇశ్రాయేల్ దేశంలో. బయలు ప్రవక్తలకు స్థానం 400 మందిని ఇంపోర్ట్ తీసుకొచ్చి ఇశ్రాయేలు బొక్కసంలో వచ్చిన డబ్బుతో వాళ్ళు పోషిస్తూ ఉంది. 400 మంది పోషిస్తూ ఉంది. కాబట్టి ఆహాబు యెజెబెల్ యొక్క ప్రభావం చేత యెహోవాను విసర్జించి బయలుదేవతను ఆశ్రయించి జీవితాన్ని కొనసాగిస్తుంది జనాలు. 400 మంది ప్రవక్తలు ఇచ్చారు, ఒక్కడో ఇద్దరు కాదు. ఇర్బయలు కుమార్తె ఆమె ఇక్కడ తీసుకొచ్చింది 400 మంది ప్రవక్తలు తీసుకొచ్చి రాజ్య సంబంధమైన ఇశ్రాయేలు బొక్కసంలో నుంచి ధారాళంగా వాటిని పోషించే కార్యక్రమం కొనసాగిస్తాం. ఎంతలోకి ఈయన ఒక పిచ్చి పని చేశాడు. ఏం చేశాడంటే, ఆ ప్రక్కన యూదా దేశం రాజు ఉన్నాడు, అతని పేరు యెహోషాపాతు. ఇశ్రాయేల్ దేశపు రాజు ఆహాబు, యూదా దేశపు రాజు యెహోషాపాతు. యెహోషాపాతు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, యెహోవా భక్తుడు. దైవ నియమంలో నమ్మకంగా కొనసాగుతున్న భక్తుడు. తప్పు చేశాడు యెహోషాపాతు. అతడు చేసిన తప్పు ఏంటంటే, తన పెద్ద కుమారుడైన యెహోరాముకు ఎక్కడ పిల్లలు దొరకదనుకొని యెజెబెల్ కూతురుని తీసుకొని చేశాడు. యెజెబెల్ కూతురుని చేసేటప్పటికి యెజెబెల్ కంటే అతల్య 10 ఆకులు ఎక్కువ చదివింది. కాబట్టి మీద తన మాట ప్రకారమే ఇక దేశం నడవాలి. ఇలా దేశం నడుస్తున్న పరిస్థితి ఘోరంగా ఉంది పరిస్థితి. ఇశ్రాయేల్ దేశము బయలుదేవతకు ఆశ్రయం అయితే యూదా దేశంలో పరిస్థితి మారిపోతుంది. ప్రస్తుతం ఇతడు ఏం చేశాడంటే, యెహోషాపాతు ఆహాబు కుమార్తెను వివాహం చేసుకున్నాడు తన కుమారునికి. యెహోరాము అనే యెహోషాపాతు పెద్ద కుమారుడు అతల్య అనే వీళ్ళ ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకుంటాడు. పరిస్థితులు మారిపోయాయి. యూదా దేశంలో కూడా పరిస్థితులు మారిపోతున్నాయి మెల్లగా. మామగారు బ్రతికినంత కాలము జరగలేదు. వాస్తవానికి సర్పము సింహాసనం కింద పాము పట్టుబెట్టింది. తలస్వామి సర్పం తలస్వామి పట్టు ఆడుతుంది, తెలుసుకొని మళ్ళీ లోనికి వెళ్తుంది. ఇప్పుడు ఏం చేయట్లా. ఈ యెహోషాపాతు ఏం చేశాడు అంటే, ఇతనితో వివాహ సంబంధం పెట్టుకున్న తర్వాత ఒకసారి కుయ్యంకుని చూడటానికి వచ్చాడు. ఎవరు వచ్చారు? యెహోషాపాతు ఆహాబుని చూడటానికి వచ్చాడు. 19వ అధ్యాయం మనం చదివే సమాచారం. ఆహాబుని చూడటానికి యెహోషాపాతు వచ్చినప్పుడు ఆహాబుకు ఒక రిక్వెస్ట్ వచ్చిందయా, నాకు మనవి. 2 రాజులు సింహాసనం మీద కూర్చున్నారు. సభ తీర్చిబడి ఉంది. రాజుగారు ఒక మాట అడిగారు,
చిన్నరాజు పెద్దరాజుని. ఎవరు చిన్నరాజు? ఎవరు? ఆహాబు. పెద్దరాజు ఎవరు? యెహోషాపాతు. యెహోషాపాతు అడిగాడు, రామత్ గిలాదు అని ఒక ప్రాంతం ఉంది, అది మంది కదా, ఇశ్రాయేల్ దేశం ఉంది కదా, సిరియా వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు, వాళ్ళ స్వాధీనంలోనే ఉంది, వాళ్ళ స్వాధీనంలో ఉన్నదాన్ని మనం విడిపించుకోలేదు ఇంతవరకు, కాబట్టి నాకు శక్తి చాలదు కాబట్టి నువ్వు నాతో పాటు యుద్ధానికి వస్తావా అని అడిగారు. ఎవరు అడిగారు? ఆహాబు యెహోషాపాతుని అడిగాడు. ఏమనుంది? రామత్ గిలాదు మీదకి యుద్ధానికి వెళ్దాం, దాన్ని మనం స్వాధీనపరచుకోవాలి, మన సొంత దేశం ప్రాంతం అది, సిరియలో స్వాధీనంలో ఉంది, విడిపించుకోవాలి, మనం ఇప్పుడు వెళ్ళి యుద్ధం చేసి విడిపించుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడితే ఈ పెద్దోడు తప్పు చేశాడు, ఆలోచన చేయకుండా. నీ జనం నా జనము, మన రక్ష సంబంధులం కదా, దానికి వస్తాను కదా అనేసాడు. వస్తాను కానీ ఈ విషయంలో యెహోవా విచారణ చేద్దాం అనేటప్పటికీ 400 మంది ప్రవక్తలను దించేసి రంగంలో దించాడు. ఎవరు? ఆహాబు 400 మంది ప్రవక్తలను రంగంలో దించాడు. పెద్ద సీన్, 400 మంది ప్రవక్తలు సీన్లోకి వచ్చేసారు. వాళ్ళు సిద్ధికి అని ఒకడు ఇనుప కొమ్మలు చేసుకొచ్చుకున్నాడు, చేతులకు తొడుక్కొని ఎద్దు పొడిచినట్టు ఇసుకు నేను సిరియల్ ఇలా పొడి చేస్తాను అని చెప్పి యాక్షన్ చేస్తూ డెమాన్స్ట్రేషన్ ఇస్తా ఉన్నాడు. 400 మంది కూడా అలాగే పోయి రాజుగారు పోయి జయించరండి అంటున్నారు. 400 మంది. ఈ సౌండ్లో యెహోషాపాతుకు అనుమానం వచ్చింది. వీరు తప్ప యెహోవా ప్రవక్త ఎవరు లేడా ఇక్కడ విచారించడానికి? వీళ్ళెవరు? యెహోవా ప్రవక్తలు కాదు. ఎవరు ప్రవక్తలు? వీళ్ళు బయలు ప్రవక్తలు. వీరు తప్ప యెహోవా ప్రవక్త ఎవరు లేడా అంటే, ఉన్నదే ఒకడు ఈ ఊరిలో మేకయ్య అనేవాడు, అతడంటే నాకు పగ, ఎందుకంటే నన్ను గురించి ఎప్పుడు మంచి చెప్పడు, చెడ్డ చెప్తాడు, అందుకని అతడంటే పగ, నేను తెలుసుకున్నా. యెహోషాపాతు చెప్పాడు అట్లా అనొద్దండి, యెహోవా ప్రవక్త అయితే అట్లా అనొద్దు అని చెప్పాను. అనేటప్పటికీ ఈయన మాట కాదనలేక, ఎవరి మాట కాదనలేక, యెహోషాపాతు మాట కాదని లేకుండా ఆహాబు ఏం చేశాడు? మీకేం పిలిపించాడు. నీకే అని పిలవడానికి ఇద్దరు మనుషులు వెళ్ళి ఏం చేశారు అంటే సంచయం చెప్పి సమాచారం, అబ్బాయి మీకయ్య సీన్ ఎట్టుందో నీకు తెలియటల్లా, ఇద్దరు రాజులు సింహాసనం మీద కూర్చున్నారు, సభ తీరుంది, 400 మంది ప్రవక్తలు ఏకదాటితో ఒకే కంఠంతో రాజు పోయి జయించేస్తాడు అంటున్నారు. నీకు ఆ సీన్ తెలియకపోతే నువ్వు ఎలాగ మాట్లాడతావు? అందుకని ముందే చెప్పేశాను, వారి మాటలతో నీ మాటలు కూడా ఏకీభవింపజేసి అనుకూలంగా మాట్లాడు అని చెప్పని ప్రాంప్టింగ్ ఇస్తే ఆ మేకే నాలంటాడు. అదేం పోతాం తప్పాయి, యెహోవా ఏం చెప్తే అది మాత్రమే తప్ప ఇంక వేరే మాట్లాడను అని చెప్పేసి వచ్చేసంలోకి వచ్చేసి అమ్మా బెడ్లోకి వచ్చి ఆపేసారా. సీన్లోకి వచ్చాడు, మేకయ్య సీన్లోకి వచ్చాడు. పరిస్థితి భయంకరంగా ఉంది. వచ్చిన తర్వాత అడిగాడు ఆహాబు, మేకయ్య ఏమిటి రామత్ గిలాదు మీద పోయి జయించొద్దు, ఏం చేయమంటావంటే పోయా జయించవద్దు అని మేము మాట్లాడేసాడు. చూడండి నన్ను గురించి మాట్లాడుతున్నాడు, నన్ను సరిగ్గా మాట్లాడా నా గురించి అని చెప్పాడు. నీ గురించి సరిగ్గా మాట్లాడాలంటే యెహోవా తన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. కూర్చుని ఉన్నప్పుడు దూతలు ఆయన ఎదుటికి అనేకమైన దూతలు వస్తూ ఉన్నారు. దేవుడు అని అడిగారు. పల్లవ సభలో మీటింగ్లో ఏం చేశాడు అంటే, ఆహాబు రామత్ గిలాదు మీదకి వెళ్ళిపోయి చచ్చేటట్టు పడిపోయేటట్టు అతన్ని ఎవరు ప్రేరేపిస్తారు అని అడిగాడు. అంటే ప్రశ్న, ఎవరు ప్రశ్న? యెహోవా ప్రశ్న. పర్లోకంలో మీటింగ్లో రామత్ గిలాదు మీదకి ఆహాబు వెళ్ళి అక్కడ పడిపోయేటట్టుగా ఎవడు అతన్ని ప్రేరేపిస్తాడు అని చెప్పని అడిగాడు ప్రశ్న.
ఒకడు కొంతమంది ఇలాగలా అలాగలా మాట్లాడుతూ వచ్చేసారు. అందరూ ఒక ఆత్మ వచ్చాడు, నేర్కొచ్చింది దగ్గరికి వచ్చి, అయ్యా నేను చేస్తానండి అప్ప. ఏం చేస్తావు? నేను వెళ్ళి ఆ 400 మంది నోట అబద్ధమాడే ఆత్మగా ఉంటా. నేను వాడు అబద్ధం నమ్మేవాడు కాబట్టి అబద్ధం నమ్మున్నట్లు మోసం చేసే శక్తిని దేవుడికి పొందుతున్నాను. నేను అబద్ధమాడే ఆత్మగా ఉంటాను వాడు మనిషి. వాళ్ళందరిలో 400 మంది అబద్ధం చెప్తే నమ్ముతాడు మనిషి అని దేవుడు ఆత్మ చెప్పాడంట. అక్కడ ఆత్మ చెప్పాడంట. ఆత్మ అప్పుడు దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, నువ్వు వెళ్ళిపో, పోయి దేవుడికి కార్యం ముగించురా అని చెప్పేశాడు. కాబట్టి దేవుని ఆత్మ దేవుని సముఖం నుంచి వచ్చేసింది. ఇది 400 మంది బయలు ప్రవక్తలన్నమాట అబద్ధమాడే ఆత్మగా పనిచేశాడు. కాబట్టి నశించేవారు రక్షించబడడానికి సత్యాన్ని ప్రేమతో అవలంబించలేదు కాబట్టి వాని రాక సమస్తమైన మోసంతో సమాచారం జరిగే కార్యక్రమం. చదువుతున్నప్పుడు 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయం 15వ వచనం కింద చదివేద్దాం. అప్పుడు రాజు ఎన్ని మాటలు చెప్పినా అనగా కాపర్లాని గొర్రెల వలె పర్వతం మీద చెదిరిపోవడం చూశాను. వీరికి యజమానులు లేడని పోవాలని యెహోవా సెలవిచ్చినాడు అని చెప్పేసి చూడయా ఏం చెప్తున్నాడు నా గురించి. కీడునే కానీ మేలు ప్రవచించని నీకు చెప్పాను కదా ముందుగానే. ఇప్పుడు అదే చెప్తున్నాడు నా గురించి. ఆశీనుడై ఉన్నప్పుడు పరమందున సైన్యమంతయు కుడి పార్శ్వములను ఎడమవైపులను నిలబడి ఉన్నప్పుడు పోయి పడిపోయేటట్టు ఎవరో తను ప్రేరేపిస్తారు. ప్రేరేపించేది ఎవరు? నాకు కావాల్సిన పని సత్యాన్ని నమ్మకుండా అబద్ధాన్ని నమ్మే మోసం చేసే శక్తిని పంపించడానికి దేవుడు రంగం సిద్ధం చేసేసాడు. నువ్వు సత్యాన్ని నమ్మకపోతే నీ చేత దేవుడు అబద్ధాన్ని నమ్మిస్తాడు. రక్షించేవాడు రక్షించబడటానికి సత్యాన్ని నమ్మాలా, ప్రేమతో దాన్ని అవలంబించాలా. నమ్మటం కాదు, అవలంబించాలి. నువ్వు అలాగే అవలంబించకపోతే గ్రంథం ఏమంటుందంటే కొత్త నిబంధన చదువుతాం 2వ దశలోనిక 2వ అధ్యాయం 9వ వచనం నుండి నశించుచున్నవారు రక్షించబడికై సత్య విషయమైన ప్రేమను అవలంబింపలేదు చెప్పపోయారు కనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను సూచ్యక్రియలతోను మహత్కార్యములతోను మోసముతోను నశించుతున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉంటుంది సమాచారం. సాతాను యొక్క బలం అందుచేత సత్యము నమ్మక గెలవాలందరూ పొందుటికై సత్యం నమ్మకపోతే అబద్ధం నమ్మనట్లు మోసం చేసే శక్తిని దేవుడే పంపిస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున అనేక మంది కొత్త బోధలు పైరు ప్రారంభమైంది. ఇది దీన్ని బట్టి సత్యము నమ్మక అబద్ధము నమ్మే పరిస్థితి, మోసం చేసే శక్తిని దేవుడు వాళ్ళు. అందువల్ల మీ జాతి గుర్తుపెట్టుకోవాలి. సత్యాన్ని ప్రేమతో అవలంబించాలి. నువ్వు రక్షించబడాలంటే ప్రేమతో సత్యాన్ని అవలంబించాలి. సత్య సంబంధిగా బ్రతకాలి. సత్యం కొరకు ప్రాణం పెట్టాలి. అది పరిస్థితి. కాబట్టి కొంచెం ఇలాంటి జరిగే కార్యక్రమం ఉండేది. ఉంటే సత్యం పక్కన నిలబడు, లేకపోతే అబద్ధం పక్కన నిలబడు.
నువ్వు సత్యం పక్కన నిలబడకపోతే నా అబద్ధం పక్కన నిలబడ్డాను దేవుడు నేను ఖచ్చితంగా చేస్తాడు. ఆ కార్యక్రమం చేస్తాడు. ఆ హాబులు చేసినట్టే కార్యక్రమం. సత్యాన్ని నమ్మే మనసు లేదా హాబులు. మేకయ్య చెప్తాడు, సత్యం చెప్తాడు. మేకయ్య సత్యం చెప్తే అది అతనికి నచ్చదు. ఎందుకంటే తన దురదృష్టములు గలవాడు. సత్యం దురాశలకు అనుకూలమైన మాటలు కాదు అతను మాట్లాడేది. 2 తిమోతి 4వ అధ్యాయంలో 3వ వచనం, మనుషులు ఏం చేస్తుంటారంటే స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులు కావాలి వాళ్ళకి. హితబోధను సహింపక దురద చెవులు గలవారై సొంత స్వకీయమైన దురాశ, సొంత ఆలోచన, అనుకూలమైన బోధ. కాబట్టి నీకేం చెప్పాలంటే అనుకూలమైన మాటలు చెప్పాలా, నాకు నచ్చే మాటలు చెప్పాలా. మేకయ్య నచ్చే మాటలు చెప్పేవాడు కాదు. మేకయ్య ఏం చెప్పేవాడు అంటే ఏమున్నదో అని చెప్పేవాడు. చూసామండి అవకాశం నేను చెప్పాను కదండి, వీడు నా గురించి ఏమని ఎప్పుడు మంచిది మాట్లాడదు చెడ్డ మాట్లాడుతుంది అని చెప్పాను కదండి, చూడండి ఏమంటున్నాడో అనిపించాడు. సత్యం నమ్మకపోతే అబద్ధం దేని చేస్తానని ఇస్తాడు దేవుడు. జరిగే కార్యక్రమం అది. ఈ రోజున అపోస్తుల బోధ ఒకటే, ఏ విధమైన కలుషితం లేని, మిళితం లేని. అది నువ్వు నమ్మకపోతే నీ చేత అబద్ధం నమ్మించడానికి దేవుడు శక్తివంతుడు. సత్యము నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వాళ్ళందరూ ఏం కావాలి? వాళ్ళు దుర్నీతి అందు అభిలాష గల వాళ్ళందరూ శిక్ష మీద పొందడానికి అబద్ధం నమ్మనట్టు దేవుడు మోసం చేసే శక్తిని వారు ఎదురు పంపుతున్నాడు అని చెప్పాడు. ఆహాబుకి జరిగిన కార్యక్రమాలే. సత్యం నమ్మేవాడు కదా ఆహాబు. దుర్నీతి అందు అభిలాష కలిగేవాడు. సత్యం చెప్పడానికి దేవుడు అక్కడ ఒక మనిషిని పెట్టాడు. మేకయ్య ఉన్నాడు, మొహమాటాన్ని పోయేవాడు కాదు. అందరికి అనుకూలంగా అడ్జస్ట్ అయ్యేవాడు, మనసుతో కలిగినవాడు కాదు. మనుషులు పోయి చెప్పేశారు, ఈ పరిస్థితి మీకు తెలియదయా, నేను సంగతి చెప్తున్నా. 2 రాజులు సింహాసనం మీద కూర్చున్నారు, మరి సమర్పించింది. 400 మంది ప్రవక్తలు ఏకంగా రాజుగారు పోయి జయించండి అంటున్నారు. ఈ విషయంలో నేను నీ దగ్గరకు వచ్చాం, నేను కూడా నీ అభిప్రాయం తెలుసుకోవడానికి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి నువ్వేం చేయాలంటే వాళ్ళ మాటలకు అనుకూలంగా మాటలు చేసి ఆ మాటలు చెప్పు. ఈ మొండోడు మేక అదేం కుదరదు అబ్బాయి, యెహోవా ఏం చెప్తే అదే చెప్తా అంతే మాట. ఎవడేమనుకున్నాను ఈ మాట చెప్పాడు. రాజుగారు పాపం వచ్చేసాయి. రాజుగారు పాపం చెప్పాడు, నేను తిరిగి వచ్చే వరకు ఇతనికి క్లేష్ అన్న ఫార్మ తిని చాలా అన్నం పెట్టి సరసాలో పెట్టి ఇబ్బంది పెట్టండి, నేను తిరిగి వస్తానన్నాడు. జన్మరాయనాడే నేను తిరిగి వస్తే యెహోవా నా ద్వారా పలకలేదని ఇదే గ్యారెంటీ అని చెప్పేసి, నువ్వు తిరిగి రావు, నేనే చెప్తున్నా సమాచారం. గొర్రెలేని కాపురం వల్లే గొర్రెలు కాపాడని గొర్రెలాగా నీ పిల్లలు తిరిగి కొండల మీద తిరుగుతున్నారు. నాకు కనపడింది ఆ పరిస్థితి. నువ్వు లేకుండా పోతావు, యుద్ధానికి పోతే నువ్వు లేకుండా పోతావు, నువ్వు నశించిపోవడం, నువ్వు పడిపోవడం, యుద్ధానికి పోయి నువ్వు ఎట్ట పడిపోతావో దాని గురించి ఆలోచన చేస్తున్నాడు పరలోకమాన్ దేవుడు. నశించిన వారు రక్షించబడ్డాన్ని సత్యాన్ని ప్రేమతో అవలంబించాలి. అపోస్తుల బోధ కల్పితము, దాన్ని ఇంకేదో ఏం కలపలేకుండా ఉన్నది ఉన్నట్టుగా అపోస్తుల బోధ అనే పేరుతో అబద్ధాలు ప్రారంభమయ్యాయి. లోపల సంచారం చేస్తుంది. అందువలన నువ్వు దేవుని పక్షం ఉన్నా ఉంటావో, నువ్వు దేవుని పక్షం కాకుండా అబద్ధాన్ని నమ్ముతావో, చాయిస్ చేయవచ్చు అని చెప్పి వచ్చాయి. నీ ఇష్టం, దానికి సంబంధం లేదు. అందువలన
పరమదేవుడు ఏం చేశాడంటే 9వ వచనంలో మళ్ళీసారి చదివితే 2వ దశలోనికిలో నశించుతున్నవాడు నువ్వు నశించిపోతే రక్షించబడాలి, ప్రతివాడు రక్షించబడాలని దేవుడు కోరిక కలిగి ఉన్నాడు. ఎవరు నశించిపోవటం నీకేమైనా ఇష్టం లేదు. ఇష్టం లేని పరిస్థితుల్లో నువ్వు రక్షించబడాలని దేవుడు కోరుకుంటే సత్యాన్ని నువ్వు ప్రేమతో అవలంబించాలి. సత్యాన్ని ప్రేమతో అవలంబించిన సమస్య లేదు. సత్యాన్ని నువ్వు ప్రేమతో అవలంబించకపోతే నువ్వు నీ చేత అబద్ధం నమ్మించి నా చేతవు అని చెప్పేసి ఆయన. కాబట్టి ఒక విషయము సత్యమన్న ఉండాలి, అబద్ధమన్న ఉండాలి. రెండు అంటే అవును కాదు అనేటువంటి ఉండదు పరిస్థితి. ఒక స్టేట్మెంట్ సత్యమా అబద్ధమా, ఆ స్టేట్మెంట్ సత్యమై ఉంటుంది లేకపోతే అబద్ధమై ఉంటుంది. అది కాదు ఇది కాదు అనేది ఉండదు. కాబట్టి నువ్వు నమ్మే విశేషమైన సమాచారం రక్షించబడాలంటే సత్యాన్ని ప్రేమతో అవలంబించాల్సిన బాధ్యత. అలా కాకపోతే మోసం చేసే శక్తి సూచ్యక్రియలు మహత్కార్యాలు చేస్తూ మోసం చేసే శక్తిని దేవుడు పంపించేస్తాడు. కాబట్టి నువ్వు రక్షించబడాలని కోరిక కలిగిన వాడే సత్యాన్ని నమ్మని ఎదురు చూస్తున్నాడు. సత్యాన్ని నమ్మకపోతే దేవుడికి సహాయం చేయలేడు. జాగ్రత్త గుర్తుపెట్టుకున్నాం మన వాళ్ళకి. దేవుడు ఉన్న పాటునే మనిషిని రక్షించడు. ఎందుకు రక్షించడు అంటే నీ ఉన్నపాటు స్థితి పాపం స్థితి, దుర్మార్గం స్థితి, దుస్థితి, సాతాను సంబంధమైన స్థితి, లోక సంబంధమైన స్థితి. ఆ రూపంలో రక్షించడు. కాబట్టి నువ్వు మారు మనసు పొందాలనుకో. ఎవడో నశింపని నిశ్చయం తక్క అందరూ మారు మనసు పొందమని అనుకోవచ్చు. సమాజం మారు మనసు పొందాలి అంటే ఏం జరగాలంటే ప్రవర్తన దిద్దుకోవాలి. ప్రవర్తన దిద్దుకొని బతకటే నా ఇష్టం. నువ్వు ఆలోచన చేసి సత్యాన్ని పక్షంగా బ్రతకడానికి అనేది తీర్మానం చేసుకుంటే పరమ దేవుడు కృపను అనుగ్రహించి క్రీస్తునందు సత్యమును గురించి సాక్ష్యమేటాలు పుట్టిన ప్రభువును యేసునందు దేవుని వాక్యమైన సత్యం అందు నేను నిలబెట్టి స్థిరపరిచి ఆయన రాజ్యానికి స్వతంత్రంగా చేసే కార్యక్రమం జరిగిస్తాడు. అలా కాకపోతే నువ్వు అటు ఇటువంటి పరిస్థితుల్లో సత్యాన్ని ప్రేమతో అవలంబించటల్లా అలా అటు ఇటు కొట్టబడుతున్న పరిస్థితి అయితే నువ్వు అబద్ధం నమ్మే ఖాయం అవుతుంది. అబద్ధం నమ్మే సత్యం నమ్మే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నీ విషయంలో నీ ఆలోచనలో కొట్టబడే పరిస్థితి లేకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. స్థిరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రభు పక్షంగా నిలబడవలసిన అవసరం ఉంటుంది. లేఖనాల ఆధారంగా జీవించాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే అది సత్యం కాదు. కాబట్టి దయతోన్న మనం ఆలోచించి దేవుడు రక్షించబడాలని ప్రతి వాడిని కోరుకుంటున్న కారణాన రక్షించబడాలని కోరుకున్న దేవుడు ఉన్న పరిస్థితిని రక్షించడు. ఎవడో నష్టపోయినా నిశ్చయం అందరూ మారు మనసు పొందాలని కోరుతున్నాడు. నువ్వు మారు మనసు పొందకపోతే రక్షించడానికి అవకాశం ఉండదు. నీ మారు మనసు ఎందుకు అవసరం అంటే నువ్వు నమ్మేది సత్యం కాకపోతే మారు మనసు పొందాల్సిన అవసరం. నీ విశ్వాసం సత్యం కాకపోతే మారు మనసు పొందాలి. నీ జీవన శైలి మంచి సరైనది కాకపోతే మారు మనసు పొందవలసిన అవసరం అంటే. అందువల్ల మారు మనసు పొందవాలని కోరుకుంటూ దర్శనంతో కలవాడైన దేవుడు కృపను తీసుకుంటాడు. అందువల్ల దయతోన్న మన వాక్యం ముగించేస్తున్నా. నువ్వు సత్యాన్ని నమ్మకపోతే అబద్ధాన్ని నమ్మకుండా తప్పదు. నమ్మకుండా నువ్వేం చేయలేవు. అబద్ధాన్ని నమ్ముతావు అంతే సమాజం. అబద్ధాన్ని నమ్మినవాడు నాశనం అయిపోవాలా, సత్యాన్ని నమ్మినవాడు రక్షించబడాలి. అపవాది అబద్ధికుడు, అబద్ధమైన జనకుడు. కాబట్టి వాళ్ళ పక్షంగా ఉండడానికి నువ్వు అబద్ధాన్ని నమ్ముతావు. సత్యాన్ని నమ్మే మనసు లేనప్పుడు అబద్ధాన్ని నమ్మటానికి దేవుడు ప్రేరేపించేస్తూ పంపించేస్తున్నావు. గెలవ సత్యాన్ని నమ్మలేని మనసు కలిగిన నేను నాతో సహవాసం అవసరం లేదు చెప్పచ్చు. అది జరిగే కార్యక్రమం. అందువల్ల రైతు మన వాళ్ళకించి ఇక సంగతి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అపవాది పరమదేవుని దగ్గర నుంచే ఈ ఆత్మ వస్తున్నాడు, ఇంకో చోట నుంచి కాదు.
దేవుడే అబద్ధము నమ్మనట్లు మోసం చేసే శక్తిని దేవుడు పొందుతున్నాడు. కాబట్టి భయ పరలోకంలో సర్వసైన్యం దేవుని ఎందుకు కూర్చున్నప్పుడు ఒక రకంగా మాట్లాడుతుంటే నేరుగా ఆత్మ ఎదురుకు వచ్చేసాడు. నేను చేస్తాను ఆ పని అన్నాడు. ఏం చేస్తావు నువ్వు వెళ్ళి? నేను వెళ్ళి ఆహాబు యొక్క 400 మంది ప్రవర్తనలో అబద్ధమైన ఆత్మగా ఉంటా. అబద్ధం నన్నే మనిషి అతను అబద్ధం నమ్మునట్లు మోసం చేసే శక్తిని దేవుడు వారికి పంపుతుంది కాబట్టి పంపించే కార్యక్రమం చేస్తుంది. ఈ సంగతి గుర్తుపెట్టుకొని నీవు మోసం చేసే శక్తికి లోపడకుండా దేవుని కృపలో నిల్చుండటానికి గాను సత్య సంబంధిగా ప్రభువునే చెప్పాడు. సత్య సంబంధి అని ప్రతివాడు నా మాట విను. ఏ అబద్ధమును సత్య సంబంధమైంది కాదు. కాబట్టి ఏ అబద్ధము తీసుకొని ఒక అక్షరం అబద్ధం అయిపోతుంది. సత్యమయుడు ఏ అబద్ధము సత్య సంబంధం కాదు. కాబట్టి సత్య సంబంధాలు బతకడం చాలా ప్రాముఖ్యంగా అవసరమవుతుంది. నేను ఇది ఇటీవల రేడియోలో టీవీలో చూశాను. ఒక మాట్లాడుతుంది, మాతో పాటు పరిశుద్ధాత్మ ఊళ్ళో కాళ్ళు పెట్టబోతున్నారు. ఎంత మోసమో నాకు అర్థం కాలేదు. నాకు అర్థం ఈమెతో పాటు పరిశుద్ధాత్మ కాళ్ళు పెడతాడు ఊళ్ళో. మోసం చేసే శక్తి కార్యక్రమం కొనసాగిస్తాం. అద్భుతాలు జరుగుతాయి సాతాను చేసే కార్యక్రమాలు. జరగవని కాదు, జరిగేది దేవుని చేసే కార్యక్రమం కాదు. కాబట్టి గ్రంథం చెప్పినట్టుగా సాతాను చేసే కార్యక్రమాలు జరుగుతుంటాయి. మళ్ళీ ఒకసారి చదువు, సాతాను ఏం చేస్తుంటాడో 9వ వచనంలో నుండి. నశించుచున్న వారు సత్య ప్రేమను అవలంబింపకపోయారు కనుక వాడు ఎవరు రాక ఒకటి రాక సాతాను యొక్క రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ ఏంటి సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని మోసముతోనూ సాతాను కల్పొచ్చు బలమును అనుసరించి ఉండాలి. ఈ సాతాను అనుసరించే బలం కార్యక్రమం కొనసాగుతుంది. దేవుడు చెప్పిన మాటలే కొనసాగుతున్న అందువల్ల జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదంటే అది కళ్ళు పూసుకొని నమ్మేయొద్దు. సత్యం నమ్మకపోతే నువ్వు అబద్ధం నమ్మటం అది వేరే సమాచారం. ఆ పని దేవుడు చేస్తూ చేపిస్తాడు. అందువల్ల ఏం చేయాలి? మనం ఏంటంటే దేవా సత్య సంబంధిత బ్రతకాన్ని సహాయం చేయండి. సత్యాన్ని చూడగలిగిన కళ్ళు మాకు అనుగ్రహించి క్రీస్తువాడు విజయాల్లో నడిచినట్టుగా మాకు సహాయం కృపను గడిచండి అని దేవుని నిరంతరం ప్రార్థన చేస్తూ లేఖనానుసారమైన జీవిత విధానం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. అలా కాకపోతే అప్పుడు నిన్ను ఎలాగైనా పడగొట్టేస్తాడు. దేవుడు వాడు పడిపోతుంటే నేను చూస్తూ ఉంటాడు. చూస్తున్నా పడిపోతున్నాడా, ఆహా పడిపోతున్నాడా, అది పడిపోవాలా, పడిపోవడానికే నేను ఏర్పాటు చేశాను చెప్పేసి. అందువల్ల ఈ కార్యక్రమం ఇలా జరుగుతుంది. మన జీవితంలో ఇలా జరగకుండా ఉండడానికి దేవుడి కృప మీద ఆధారపడి ఆత్మ సంబంధంగా బ్రతకాలని ప్రభువుని చేసే పార్టీ మేము మనం చేస్తున్నాం. నమస్కారం.